ఈవినింగ్ ప్రోగ్రాంలో భాగంగా రూరల్ మాస్టర్స్ సత్యరాజ్ గారి ఏవి ఉంది. సో ఫస్ట్ ఏవి చూద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, సత్యరాజ్ గారు అంటే తెలియని వాళ్ళు లేరు. అమలాపురంలో ఒక బాలయోగి పిరమిడ్ అనేది ఒక పేరుతో ఒక పిరమిడ్ ధ్యాన మందిరం కట్టారు. మరి వారికి గట్టిగా కరతాళ ధ్వనులు చేద్దాము. మరి వారు మాకు ఎప్పటి నుంచి 23 సంవత్సరాలుగా మాకు తెలుసు. ఎప్పుడైనా శాకాహార ర్యాలీలు చేసినా, ఎక్కడైనా క్లాసులు జరిగినా ఆ సార్ ఏం చేసేవారంటే గాంధీ గారి వేషం వేసుకునేవారు. మేము శాకాహార ర్యాలీలకు వెళ్తుంటే ఆయన గాంధీ గారి వేషం వేసుకుని ఆ కర్ర పట్టుకుని భగవద్గీత పట్టుకుని అలా నడుస్తుంటే నిజంగా గాంధీతో వెళ్తున్నామా అనిపించేదనమాట. అంటే అహింస పరమో ధర్మ అని తెలియచేయటం కోసం ఆయన గాంధీ గారి వేషంలో, అది ఎంత కష్టమో కదా, అలాంటి రంగు పూసుకోవడం, ఆ బట్టలు కట్టుకోవడం, అలా ఉండడం అంటే చాలా కష్టం. కానీ అలాగే ఆయన నిజంగా గాంధీనా అన్నట్లు ఉండేవారనమాట. మరి అలాంటి మహాత్మా గాంధీ లాగా ఎంతో అద్భుతంగా అహింసను గురించి తెలియచేయడానికి, అలాగే ఈ పిరమిడ్ నిర్మాణానికి కూడా ఎంతో సహాయ సహకారాలు అందించారు. ఇంత సేవ చేసిన సత్యరాజ్ గారి గురించి మాట్లాడడానికి మనకి రూరల్ మాస్టర్స్ యొక్క ఏవి తీసిన అండ్ ప్రతి ఒక్కరితోని ఏవి తీస్తూ రూరల్ మాస్టర్స్ అందరినీ మన ముందుంచుతున్న నటరాజ్ గారు సత్యరాజ్ గారి గురించి మనకి విశేషాలు మాట్లాడతారు. ఒకసారి గట్టిగా చప్పట్లతో నటరాజ్ గారిని ఇన్వైట్ చేద్దాం. మరి 87 సంవత్సరాల వయసులో కూడా ఇందాక కుర్రవాళ్ళకి డ్యాన్స్ చేస్తారండి. ఈయన ఒక అద్భుతమైన మన తూర్పుగోదావరి జిల్లాకి మనకి దొరికిన ఒక అద్భుతమైన ఆనిముత్యం. మరి 20 సంవత్సరాల నుంచి కూడా పత్రిసారి అడుగు జాడల్లో ఆయన లక్ష్యమే ఊపిరిగా ఇప్పటికీ కూడా మేము ఏదన్నా ఒక చోట ఆగిపోతూ ఉంటే మమ్మల్ని ముందుకు గెంటుతూ ఉంటారనమాట. అంత పట్టుదల, అంత కమిట్మెంట్ ఉన్న గొప్ప గ్రేట్ మాస్టర్ సత్యరాజ్ తాతయ్య గారు. గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. ముందుగా పరమ గురువైనటువంటి సుభాష్ పత్రి గారికి మనం హృదయపూర్వకంగా క్లాస్ కొట్టుకుందాం. నా పేరు సత్యరాజు, మాది చిన్న పల్లెటూరు గొల్లవెల్లి. గొల్లవెల్లిలో 2004లో ధ్యానం ప్రవేశం అయింది నాకు. రాజమండ్రిలో అనుకోని పరిస్థితుల్లో పత్రిసారితో ధ్యానం చేశాను. చేసిన అరగంటలోనే నేను ఎక్కడికో వెళ్ళిపోయి నా జన్మస్థితి అంతా నాకు అర్థమైంది. నేను ఈ సంసారం పెంచుకోవడానికి, ఈ పిల్లలను పెంచుకోవడానికి రాలేదు. నేను ధ్యాన ప్రచారం చేయడానికి వచ్చానని ఆ అరగంటలోనే తెలుసుకుని నాటి నుంచి నేను ధ్యానాన్ని వదిలిపెట్టలేదు, ధ్యాన ప్రచారాన్ని వదిలిపెట్టలేదు. ఎక్కడ పిరమిడ్ ఓపెనింగ్ అయిన ఉభయ గోదావరి జిల్లాలో 99 పాళ్ళు నేను అక్కడ ఉంటాను. సార్ కూడా సారు ఉన్నంతసేపు 2022 దాకా సారు కూడా తిరిగాను. ఆయన ఏం చెప్తే చేయమన్నారు, చేసేవాడిని. ఆయన అవసరమైతే నువ్వు గోదావరిలో దిగి సావంటే నేను సావడానికి సిద్ధంగా ఉండేవాడిని. సార్ ఎప్పుడు కనిపించినా, ఎప్పుడు వచ్చినా తూర్పుగోదావరి ఇంకా నువ్వు సావలేదా అని అడిగేవారు నన్ను. అని నేను ఏమనేవాడినంటే, సారు మీరు సావకుండా నేను ఎక్కడ సత్తాను, మీరు చచ్చిన తర్వాత నేను సత్తాను అనేవాడిని. అలాగే సారు శరీరం వదిలిపెట్టేశారు, కానీ నాకు ఇంకా శరీరం రాలేదు. కానీ దానికి కారణం ఏంటంటే నేను ఇంకా ఈ పిరమిడ్ సొసైటీకి ఇంకా ఏదో చేసి రుణం ఉంది. ఇంకా దానికోసమే నేను ఇంకా ఈ 87 సంవత్సరం ఇప్పుడు ఇంకా ఏమన్నా 2-3 సంవత్సరాలు నేను అవ్వచ్చు. ఇగో ఈ వశిష్ఠ గౌతమి పూర్తయితే కానీ నేను ఈ పిలక దీనని ఒక 5-6 ఏళ్ల క్రితం ఈ పిలక అలాగే ఉంచాను. ఇది పూర్తి అవ్వాలి, పూర్తిగా ఇది అందరికీ తాజ్మహల్లాగా తయారవ్వాలి. అప్పుడు నేను పిలక తీసి శరీరం వదిలిపెడతానని మీ అందరికీ మాట ఇస్తే శరీరం వదిలిపెడుతున్నాను. అందరికీ నమస్కారం.